దాని హద్దు ఆకాశం, దాని వేగం అపారం, దాని దృష్టి తీక్షణం. పట్టుదలే దాని ఆయుధం, స్వేచ్ఛగా ఎగరడమే దాని బలం. తుఫానులొస్తున్నా, గాలి వీస్తున్నా లేదు దానికి భయం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మడమ తిప్పదు. స్థిరంగా, దృఢంగా అనుకున్నది సాధించడమే దాని లక్ష్యం. ఆ లక్షణాలున్న డేర్ డెవిల్ రక్షణ రంగంలోకి దిగితే శత్రువులకు దబడి దిబడే కాదు, ఇప్పుడు మన తెలంగాణ పోలీసులు అలాంటి డేర్ డెవిల్స్ ను సిద్ధం చేస్తున్నారు. జీతభత్యం లేని ఆ స్క్వాడ్ రంగంలోకి దిగిందంటే శత్రువులకు సంబంధించిన ఏదైనా సరే మటాష్ కావడమే. ఇంతకు ఆ స్క్వాడ్ ఎక్కడ రెడీ అవుతోంది? రాజుల కాలం నుంచి సీక్రెట్ రా ఏజెంట్లుగా పక్షులను ఉపయోగించేవారు. ఇప్పుడు కాలం మారింది. మారిన టెక్నాలజీ కారణంగా క్షణాల్లో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అవుతోంది. సోషల్ మీడియా, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్స్ తో ఏకంగా వీడియో కాల్స్ మాట్లాడుకునే స్థాయికి ఎదిగిపోయాం. అయినా సరే శత్రువు కదలికలు పసిగట్టడంలో మన రక్షణ బృందాలకు కీలకమైన సమాచారాన్ని చేరవేసేందుకు ఇప్పటికీ రక్షణ రంగం కొన్ని రకాల పక్షులను ట్రైనప్ చేస్తోంది. కొన్ని పక్షులు ప్రయాణ మార్గాన్ని బాగా గుర్తుంచుకుంటాయి. ఒకసారి ప్రయాణించిన మార్గాన్ని ఎప్పటికీ మర్చిపోవు. అందుకే పూర్వకాలంలో ఉత్తరాలను పంపేందుకు పావురాలను ఉపయోగించేవారు. పక్షుల్లో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ GPS మాదిరిగా పనిచేస్తుంది. దీని కారణంగానే కొన్ని బర్డ్స్ తాను ప్రయాణించిన మార్గాన్ని మర్చిపోవు. ఇలాగే కొన్ని రకాల పక్షులు కొత్త మార్గాన్ని అన్వేషించేందుకు మాగ్రెటో రిసెప్షన్ అనే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. అందుకే ఈగల్ స్క్వాడ్ ను రంగంలోకి దించుతున్నారు పోలీసులు. దేశంలోనే మొదటిసారి ఈగల్ స్క్వాడ్ ను తయారు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. గరుడ దళాన్ని తయారు చేసి అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న డ్రోన్స్ ని ధ్వంసం చేసేలా వీటికి శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 4 ఈగల్స్ కు మొయినాబాద్ లోని IITA ట్రైనింగ్ ఇస్తున్నారు. 2019 నుంచి ఈ తరహా శిక్షణ మొయినాబాద్ లో ఇస్తున్నారు. పుష్ప, అంబుష్, ఫాల్కన్ ఇలా ఒక్కో గ్రద్దకు పేరు పెట్టిన రక్షణ దళాలు అనుమానాస్పద వస్తువులను ట్రాక్ చేసేందుకు వీటికి GPS వ్యవస్థను అమర్చారు. ఎక్కడైనా అనుమానాస్పద స్థితిలో డ్రోన్స్ ఎగురుతోన్న క్రమంలో ఈగల్స్ ను ఉపయోగించి డ్రోన్స్ ను పసిగట్టి వాటిని ధ్వంసం చేస్తాయి. వీటి కోసం కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో వెతికి ఈగల్స్ ను తీసుకొస్తారు. ముఖ్యంగా హిల్ ప్రదేశాల నుండి వీటిని తీసుకొస్తారు. త్వరలోనే వీటిని రియల్ టైం ఆపరేషన్ లో వినియోగించేందుకు సిద్ధం చేస్తున్నారు ట్రైనర్స్. ఇప్పుడు దేశానికి ఉన్నటువంటి అత్యంత థ్రెట్ డ్రోన్స్ ఉపయోగించడం. సో డ్రోన్స్ని ఉపయోగించి కూడా ఇతర దేశాల టెర్రరిస్టులు కావచ్చు, ఇతర దేశాల ఉగ్రవాదులు కావచ్చు, డ్రోన్స్ ద్వారా అటాక్ పాల్పడేటువంటి ప్రమాదం ఉంది. సో ఈ డ్రోన్స్ ద్వారా అటాక్ని నిరోధించేందుకు ఈగల్ స్క్వాడ్ అనేటువంటి ఒక స్పెషలైజ్డ్ ఈగల్ని తెలంగాణలో ఉన్నటువంటి మొయినాబాద్ IITA దానికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ఈగల్ని ట్రైన్ చేసినటువంటి ఆఫీసర్ నాగేష్ మనతో ఉన్నారు. ఎట్లా ఉంటుంది సార్ ఈగల్ ట్రైనింగ్ అంతా కూడా? ఈగల్ ట్రైనింగ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ మేడం. ఈ 2019లో మేము మా సార్ వాళ్ళ ప్రోత్సాహం వల్ల ఈగల్ ట్రైనింగ్ ఇక్కడికి వచ్చేదండి. అప్పటి నుంచి మేము డిఫరెంట్ ఈగల్స్తోని ట్రైనింగ్ చేపిస్తున్నామండి. ఈ ఫస్ట్ చేయించింది కైట్తోనండి. ఆ కైట్తోని కొంచెం రిజల్ట్ వచ్చింది, దాన్ని పక్కకు పెట్టి ఆ తర్వాత ఈగల్కి పోయినామండి. ఈగల్తో ఇప్పుడు చూసిన మీ పర్ఫార్మెన్స్ ఈగల్దండి. ఈగల్ మాకు డ్రోన్ అటాక్కి హెవీ ఉంటుంది కాబట్టి అది ఓకేనండి. అంబుష్ ఈగల్ ఇది. సో దీనికి దాదాపు హిల్ ఏరియా నుండి తీసుకొచ్చిన తర్వాత కొన్ని మంత్స్ పాటు ట్రైనింగ్ నిర్వహిస్తారు. సో ఇప్పటివరకు రియల్ టైమ్ ఆపరేషన్స్ని ఇంకా ఎగ్జిక్యూట్ చేయనప్పటికీ ప్రజెంట్ ఇదంతా కూడా ఇంకా ట్రైనింగ్ మోడ్లోనే ఉంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి ఇటువైపు GPSని అమరుస్తారు. సో దీని GPSని అమర్చిన తర్వాత ఇది ఏ రూట్కి వెళ్తుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ట్రాకింగ్ అంతా కూడా మొబైల్ ట్రేకర్లో చేసేటువంటి వెసులుబాటు ఉంది. సో దీని పేరు అంబుష్. మొత్తం 3 టైప్స్ ఆఫ్ ఈగల్స్లో ఇదే మొయినాబాద్లో ఉన్నటువంటి అతిపెద్ద ఈగల్ స్క్వాడ్గా ఇక్కడ ట్రైనర్స్ చెప్తున్నారు. ప్రస్తుతం ట్రైనింగ్ దశలో ఉంది ఈగల్ స్క్వాడ్. వన్స్ రియల్ టైం ఆపరేషన్ లో బరిలో దిగితే శత్రు దేశాల డ్రోన్స్ ను నాశనం చేయడంలో ఈగల్ స్క్వాడ్ 100% సక్సెస్ అవుతాయంటున్నారు ట్రైనర్స్.